నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో మహతి ఎకోటెక్ సంస్థ రూపొందించిన సేంద్రియ ఎరువులైన నానో గోల్డ్, నానో కేర్ను మిరప సాగులో వినియోగిస్తూ సంతృప్తికరమైన దిగుబడిని సాధిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతుల అనుభవాలను తెలుసుకుందాం పదండి. భారతదేశంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైంది. మిరప పంట పండించడంలో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అనేక రకాల వంగడాలు సాగులో అందుబాటులోకి వచ్చాయి. మిరప పంటపైన ఆధారపడి జీవిస్తున్న రైతులు చాలామందే ఉన్నారు. అయితే గత 2-3 ఏళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడ్డ మార్పులతో పాటు సాగులో రసాయనాల వినియోగం పెరగడంతో మిరపలో చీడపీడలు అధికమై రైతులు ఆశించిన దిగుబడులను పొందలేకపోతున్నారు. తెగుళ్లు, హానికారక క్రిమికీటకాల నివారణకు వేలు ఖర్చు చేసి రసాయనాలను వినియోగించినా ఫలితం కనిపించకపోవడంతో ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు రైతులు దృష్టి సారించారు. ఈ క్రమంలో మహతి ఎకోటెక్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన సేంద్రియ ఎరువులను వినియోగించి అద్భుతాలు సాధిస్తున్నారు రంగారెడ్డి జిల్లా సాగుదారులు. నానోకేర్, నానో గోల్డ్ వినియోగంతో మునుపెన్నడూ లేని విధంగా మిరపలో దిగుబడులు సాధిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. హరిత విప్లవం తర్వాత ఆహార కొరత తీరింది. దిగుబడి పెంచటమే ప్రధానంగా సాగిన ఈ విప్లవంలో ఎరువులు కీలక పాత్రను పోషించాయి. అయితే రాను రైతులు కేవలం అధిక దిగుబడులకు ఆశపడి టన్నుల కొద్దీ రసాయనాలను, పురుగు మందులను సాగులో కుమ్మరిస్తున్నారు. దీని ప్రభావం పంట దిగుబడిపైన, పర్యావరణంపైన తీవ్రంగా కనిపిస్తోంది. సంరక్షించటమే లక్ష్యంగా సేంద్రియ ఎరువులు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. నానో టెక్నాలజీ సహకారంతో మహతి ఎకోటెక్ కంపెనీ ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను అందించే క్రిమి కీటకాలను నశింపజేసే ఎరువులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈ సేంద్రియ నానో ఎరువులను, పురుగుమందులను వాడుతూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు. ప్రధానంగా మిరప తోటలో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు సాగుదారులు. గత 2 ఏళ్లుగా మిర్చి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది నల్లతామర పురుగు. గతేడాది మిరప రైతులంతా దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్లో పంట లేకపోవడంతో మిర్చికి మంచి ధర పలికింది. అయితే మంచి ధర పలుకుతోంది కదా అన్న ఆశతో ఈ ఏడాది కూడా మిర్చి వేసిన రైతులకు అడి ఆశలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అన్ని చోట్ల మిరప పూత కాత దశలో ఉండగా నల్లతామర పురుగు తిరిగి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కాయలన్నీ నల్లమచ్చలు పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మందులు చల్లుతూ ఖర్చులను పెంచుకుంటున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా రైతు పొలంలో మాత్రం ఎర్ర బంగారం రాసులుగా పండుతోంది. నానోకేర్, నానో గోల్డ్ రెండింటినీ సమయానుకూలంగా వినియోగిస్తూ కొమ్మకు గుత్తులుగా మిరప పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలానికి చెందిన రైతు తుమ్మ రాజశేఖర్ రెడ్డి మాత్రం తోటి రైతులకు విరుద్ధంగా మిరపలో అధిక దిగుబడుల్ని సాధిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. నానోకేర్, నానో గోల్డ్ సేంద్రియ ఎరువులను సాగులో వినియోగిస్తూ ఆకుపచ్చని మిరప తోటలో నిగనిగలాడే మిరప దిగుబడుల్ని సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా నానోగోల్డ్, నానోకేర్ గురించి తెలుసుకుని గత 3 ఏళ్లుగా పంటల సాగులో ప్రయోగాత్మకంగా వీటిని వినియోగిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి. 10 ఏళ్లుగా మిరప పండిస్తున్న ఈ రైతు గతంలో లేని విధంగా దిగుబడుల్ని సాధిస్తున్నారు. ఎకరానికి 1000 రూపాయల ఖర్చుతో 5 ఎకరాల్లో మిరపను పండిస్తూ తోటి రైతుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నారు ఈ సాగుదారు. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. కానీ 10 సంవత్సరాల నుంచి మిర్చి అనేది వేస్తున్నాము. ఏదో ఒక వెరైటీ వేస్తుంటా నేను చేస్తుంటాం. నేను 3 ఇయర్స్ నుంచి ఈ మందు అనేది వాడకం జరుగుతుంది. ఈ నానో గోల్డ్ అనేది నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి ఇంకా వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళమన్నారు. ఇప్పుడు డైరెక్ట్ కొరియర్ ద్వారా మాకు పంపిస్తున్నారు. 2 ఏళ్ళు వచ్చేస్తుంది మాకు అది. కానీ దీని నానో గోల్డ్ కొట్టిన కాడ నుంచి అయితే మాకు చాలా సాటిస్ఫాక్షన్లో ఉన్నాం. మేము ప్రతి 10 డేస్కి ఒకసారి నానో గోల్డ్ అనేది కంపల్సరీ వాడుతూనే ఉన్నాం. మామూలుగా ఇప్పుడు ఈ పూతలో పురుగు అనేది బాగా వచ్చేస్తుండే. నేను ఆ సార్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే నానో కేర్, నానో గోల్డ్ 2 మిక్సింగ్ చేసి కొట్టమని చెప్పారు. మేము అడుగు చేశాము. మేము స్టార్టింగ్లో ఇక్కడ
మిర్చి నాటకం ముందు డ్రిప్ ద్వారా ధరణి శుద్ధి అనేది ఎకరానికి కేజీ లెక్క మనం డ్రిప్కి ఇచ్చేసి దీన్ని నాటాము. ఇప్పుడు వరకు అది మంచిగా మాకు రిజల్ట్ బాగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ధరణి శుద్ధి ఎక్కిద్దామని మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. నేను ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కాయ చూడండి. ఇప్పుడు మనకి దీంట్లో మచ్చ అనేది కూడా ఏది తక్కువ, చాలా బిల్కుల్ ఒక 5% కూడా ఉండదు ఇది మచ్చ అనేది. ఇప్పుడు నానో గోల్డ్ని 10 డేస్కి ఒకసారి వాడుతుంటే చాలా ఫుల్ రిజల్ట్ ఉంటుంది. అది మనకు పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. అది ఇప్పుడు వేరే మందులు జోలి పోతే ఎకరానికి 2,000 3,000 అవుతున్నాయి. కానీ ఇదైతే బాగా మంచి రిజల్ట్ అనిపించింది. నేను మిర్చి 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. ఇంతకుముందు అన్ని కంపెనీల మందులు, అన్ని ఇంగ్లీష్ మందులు అన్నీ కొట్టినా కూడా మాకు అనేది పెద్ద రిజల్ట్ అనిపిస్తలేదు. కానీ ఈ పంట అది కూడా అంత రావట్లేదు మాకు. ఈ ప్రోడక్ట్ ద్వారా యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు మాకు సలహాలు ఇచ్చి నానో గోల్డ్ కొట్టుకుంటే బాగుంటుందని చెప్పారు. గత 3 సంవత్సరాల నుంచి 10 డేస్కి ఒకసారి మిర్చి చేసినప్పుడల్లా కొడుతూనే ఉన్నాను. ఇంకా పూత పిందె ప్రారంభమైనప్పటి నుంచి నానో గోల్డుని వినియోగిస్తున్నారు ఈ రైతు. పిందె సమయంలో నానో గోల్డును వినియోగిస్తే భూమిలో బలాన్ని మిరప మొక్క గుంజుకుని ఏపుగా పెరిగి కాయ రంగు సైజు బాగుంటుందని రైతు తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. మొక్క నాటిన నెల రోజులకే పిందె ప్రారంభమైందని, వేరే మందులను వాడితే పూత రాలిపోతుందంటున్నారు. నానో గోల్డులోని 10 రకాల పోషకాల కారణంగానే తన పంట ఆకుపచ్చ వర్ణంలోకి మారి ఆరోగ్యంగా పెరుగుతుందని రైతు హర్షం వ్యక్తం చేశారు. ఈ నానో గోల్డ్ అనేది నేను పూత పిందె స్టార్ట్ అయినప్పటి నుంచి కొట్టుకుంటూ వస్తున్నాను. ఈ పిందె స్టార్ట్ అయినప్పుడు కొడితే ఏమైందంటే కలర్ అంతే ఉంది, కాయ సైజు వస్తుంది. ఇంకో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో కలరు ఇక్కడ మనకి ఒక్క తెల్లగా కూడా అవపడతలేదు ఇక్కడ. అంటే ఇప్పుడు నేను నాటిన నెల రోజులకి పిందె స్టార్ట్ అయింది కదా. పిందె స్టార్ట్ అయినప్పుడు ఈ నానో గోల్డ్ అనేది కొడితే వేరే మందులు కొడితే ఏమైందంటే పూత మొత్తం రాలిపోతుంది. నేను ఇంతకుముందు నానో గోల్డ్ వాడినా కాబట్టి ఇంకో చిన్న స్టేజ్ నుంచి కొట్టుకుంటూ వచ్చాను. అందుకనే కాయ కూడా సైజు వచ్చింది. అసలు ఇంకో ఇట్లా చూడండి కాయ ఎంత సైజు వచ్చిందో, ఎంత బాగుందో అసలు కాయ. ఇది వెయిటింగ్ వస్తుంది, మళ్ళీ తూకం వస్తుంది, చాలా బాగుంది కాయ ఇది. అందుకని నానో గోల్డ్ 10 డేస్కి ఒకసారి ప్రతి ఒక్క రైతు వాడుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుతున్నా. దీంట్లో 10 రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి, పొటాషియం అన్ని దీంట్లో పోషకాలు ఉన్నాయి కాబట్టి నానో గోల్డ్నే నేను బాగా ఇష్టపడుతున్నాను. నేను కొట్టినప్పుడల్లా ఎకరానికి ఒక 1/2 లీటర్ లెక్క కొట్టేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇది. అందుకని నా దగ్గర ఎప్పుడు 10 లీటర్లు స్టాక్ పెట్టుకుంటాను. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుంది అని అట్లా అనుకుంటానికి ఎప్పుడే 10 లీటర్లు ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఉంటూనే ఉంటుంది నానో గోల్డ్. ఈ మధ్య ఈ పురుగు ఒకటి నల్లి కాబట్టి నానో కేర్ కూడా వాడాను. దీంట్లో నానో కేర్ వచ్చిన తర్వాత ఏమైందంటే నల్లి కూడా చాలా కంట్రోల్కి వచ్చేసింది. ఈ రెండు కలిపి కొట్టుకుంటే 10 డేస్కి ఒకసారి రైతు కొట్టుకుంటే ఇంగ్లీష్ మందులు కూడా తగ్గించుకోవచ్చు. మనం కూడా ఖర్చు తక్కువ వస్తుంది, ఇంకా రైతుకు అనేది ఆదాయం ఎక్కువ మిగులుతుంటుంది. ప్రారంభంలో కేవలం నానో గోల్డ్నే వినియోగించిన ఈ రైతు ఆ తర్వాత చేనులో తామర పురుగు, నల్లి కనిపించడంతో నిపుణుల సూచన మేరకు నానో కేర్ను వినియోగించామని చెబుతున్నారు. ప్రస్తుతం పంటలో నల్లి జాడే లేదని రైతు అంటున్నారు. ఈ రెండింటి వినియోగంతో సాగులో రసాయనాల వినియోగంతో పాటు ఖర్చులు తగ్గాయంటున్నారు రాజశేఖర్ రెడ్డి. అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను అందుకోగలుగుతున్నామని తెలిపారు. తనను చూసి తోటి రైతులు నానో కేర్, నానో గోల్డ్ను వినియోగిస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్నారని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానో గోల్డ్ భూమికి బలాన్ని అందిస్తే నానో కేర్ నల్లి, తామర పురుగులను నియంత్రిస్తోందని రైతు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 5 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్న ఈ రైతుకు ఎకరానికి లీటర్ నానో గోల్డ్, 1/2 లీటర్ నానో కేర్ను కలిపి పంటకు 10 రోజులకు ఒకసారి అందిస్తున్నారు. ఈ రెండింటి వల్ల పంట చాలా బాగుంటోందని, నానో ఎరువులతో నిజంగానే బంగారం పండుతోందని రైతు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పక్క రైతులు ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకపోయినా ప్రస్తుతం పంట తీరును చూసి తోటి రైతులు నానో గోల్డ్ను అడిగి తెప్పించుకుంటున్నారని రైతు పేర్కొన్నారు. ఈ చలికాలం అనేది కింద బలం అనేది చెట్టు ఎక్కువ గుంజుకోలేదు. ఈ నానో గోల్డ్ కొట్టే రకాల ఆకులలో అది ఆకులలో పోయి కింద బలాన్ని గుంజుకుంటుంది. అప్పుడు మనం వేసిన అది పిండి మందు బస్తాలు అనేది కరెక్ట్గా సెట్ అయ్యి ఎప్పుడు చేను గ్రీనిష్ ఉంటుంది. చేను గ్రీనిష్ ఉందంటే మనకి ఆటోమేటిక్గా ఈ పిందె మొత్తం ఇట్లా నిలబడ్డట్టు. ఇంకా నేను ఇంతకుముందు స్టెప్ అనేది పోయింది నాకు. ఈ నానో కేర్ గురించి అప్పుడు నాకు పెద్ద పరిచయం లేదు. నానో గోల్డ్ ఒకటే తెలుసు. కానీ సార్ వాళ్ళు సలహాలు అడిగితే నానో కేర్ కలిపి కొట్టండి అన్నప్పుడు నానో కేర్ ఎప్పటికీ 2 టైమ్స్ కొట్టాను నేను. 2 టైమ్స్ కూడా ఇంకో స్టెప్ అనేది కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పూత కూడా మల్లెపూలు ఉన్నట్టున్నాయి చూడండి. దీనిలో పురుగు కూడా తక్కువైపోయింది. ఎకరానికి 1 లీటర్ నానో గోల్డ్, 1/2 లీటరు నానో కేరు, 2 కలిపి 1 ఎకరానికి. నాకు 4 ఎకరాలు ఉంది.
అది 40 పంపులు తైవాన్ పంపుతో 40 పంపులు స్ప్రే చేస్తా కానీ నేను ఇంకా మామూలుగా అయితే నేను 5 లీటర్లు స్ప్రే చేసేవాడిని. 5 లీటర్లు స్ప్రే చేసినాక మనకి 1 వీక్ 10 డేస్ దాకా ఆ గ్రీనిష్ అంతే ఉంటుంది, చాలా బాగా వస్తుంది చేను కూడా. మా పక్కన రైతులు కూడా వచ్చేసి ఇదేందుకు వాడుతున్నావు, ఇదేం పని లేదా, నీకు ఖర్చు ఎక్కువ వస్తుంది నీకు అది ఇది అని చెప్పేసి అనుకొచ్చారు. సరేలే అని చెప్పేసి ఇంకా నాకు ఇష్టమైన పని నేను చేసుకోవాలి కదా. ఇంకా అట్లా అనుకొని నేను వాడుతూనే ఉన్నా. నేను 10 డేస్ తర్వాత మళ్ళీ అతను నా చేలో పొలానికి వచ్చి చూసి నాకు కూడా నాన్న గోల్డ్ ఉంటే ఇవ్వా, మరి నేను ఇవ్వను, నేను దగ్గర లేదని అంటే కూడా అతను అప్పుడప్పుడు కంపెనీలోకి ఫోన్ చేసి డైరెక్ట్ ఆఫీస్కి పోయి అతను పోయి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతను కూడా నా లెక్కనే 10 మంది రైతులు అది వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నానో గోల్డ్ అనేది అన్ని పోషకాలు దీంట్లో ఉంటున్నాయి కాబట్టి ఎవరు కొట్టినా కానీ ఏ రైతు కొట్టినా సాటిస్ఫాక్షన్లో మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పొలానికి ఈ పొలాన్ని చూసుకుంటే మాది ఇప్పుడు గ్రీనిష్ ఉంది బాగా, వాళ్ళకి గ్రీనిష్ లేదు. వాళ్ళకి గ్రీనిష్ లేకుండా ఏమైందంటే ఈ తెలపర ఉండేసరికి కలర్ పూజ అనేది ఆటోమేటిక్గా రాలిపోతూనే ఉంది. ఇప్పుడు అన్ని పోషకాలు కరెక్ట్ ఉంటేనే కదా మనిషి, ఇప్పుడు అన్ని ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా మనిషి అనేది బాగా ఉండేది. ఇప్పుడు పొలానికి ఏం చేస్తున్నా ప్రతి ఒక్క పోషకం అందిస్తున్నాను. ఇప్పుడు నానగోల్డ్ 10 రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి ఆయన మొత్తం అందిస్తున్నాను. అందుకని పంట కూడా బాగుంది. నన్ను చూసి 10 మంది రైతులు నాయమాట వస్తున్నారు. ఇప్పుడు 10 మంది రైతులు ఈ నానగోల్డ్ అనేది వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు 10 మంది కూడా ఇంకా 10 మందికి వస్తారు. సాధారణంగా మిరపలో మొదటి కోతలో 70% తెల్లకాయ, 30% ఎర్రకాయ ఉంటుంది. కానీ తన పొలంలో 10% మించి తెల్లకాయ లేదని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 5-6 సార్లు ఈ సేంద్రియ ఎరువులను వాడామని చెప్తున్న రైతు ఎకరానికి మొదటి కోతలోనే 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు నాకు ఎకరానికి 10 క్వింటాల లెక్క దిగుబడి వస్తుంది. ఫస్ట్ కోతే నాకు ఎకరానికి 10 క్వింటాల లెక్క వస్తుంది. నాకు ఇంకా 10-15 క్వింటాల లెక్క కాయ ఉంది. అండ్ నానోగోల్డ్ వాడక ముందు ఎకరానికి 25 క్వింటాలే తీసేవాడిని. ఇప్పుడు ఏంటిది ఫస్ట్ కోతే నేను ఇట్లా 5-6 కోతలు దింపుతాను. నేను 5-6 కోతలు, ఒక కోత ఎక్కువ వచ్చినా కోత తక్కువ వచ్చినా నేను అనుకున్న ఎస్టిమేషన్ కంటే ఎక్కువనే వస్తుంది అనుకుంటున్నాను. దాంతో ఎందుకంటే ఈ నానో కేర్ కంటిన్యూగా వాడుతున్నాను కాబట్టి ఈ పూత కూడా నిలబడుతుంది మంచిగా. ఈ పూత కూడా నిలబడి పిందెలు కూడా మంచిగా వస్తాయి. చూడండి ఈ పొలానికి వేరే వాళ్ళ పొలానికి ఇదే తేడా ఉంది నాకు. లాస్ట్ టైం వచ్చేసరికల్లా ఎకసిక్కి లాస్ట్ టైం అది లాస్ట్గా అది పురుగు అనేది వచ్చేసి అప్పుడు మాకు అప్పటికి కేర్ గురించి తెలియదు. నానో గోల్డ్ ఒక్కటే వాడాము. ఈ సంవత్సరం సార్ వాళ్ళ సలహాలు తీసుకొని సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అంటే కేర్ కూడా ఉంది, దీంట్లో కేర్ కొడితే కూడా బాగుంటుందని చెప్పేసి అన్నారు. అందుకని కేర్ కూడా వాడుతున్నాను. ఇక అందుకని లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి డిఫరెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నల్లి వచ్చింది, తామర పురుగు ఉంది, నల్ల నల్లి అన్నీ వచ్చినాయి. కానీ మాకు అప్పుడు ఇంత పర్ఫెక్ట్ లేకుండే. ఇప్పుడు మటుకి మాకు సాటిస్ఫాక్షన్లో ఉన్నాం. ఈ మందు విషయంలో మటుకి మేము సాటిస్ఫాక్షన్లో ఉన్నాము. మాకైతే సంతోషంగానే ఉంది. ఇది నానోకేర్, నానో గోల్డ్తో పాటు నారు మొక్కలు నాటిన తర్వాత ధరణి శుద్ధిని డ్రిప్ ద్వారా పొలానికి అందించారు. తద్వారా వేరు వ్యవస్థ వృద్ధి చెందుతోందని, కొమ్మలు ఏపుగా పెరుగుతాయని తెలిపారు. ప్రతి 70 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ధరణి శుద్ధిని అందించాలని రైతు తన అనుభవాల ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీగా ఈ ఫస్ట్ కోత అనేది స్టార్ట్ అయింది, మనం పండు పండింది కదా. ఇది వాడిన తర్వాత సెకండ్ స్టెప్ కూడా వచ్చేసింది. చూడండి సెకండ్ స్టెప్ కూడా సెకండ్ స్టెప్లో కూడా మనకి ఈ కాపు అనేది చాలా బాగా దిగింది సెకండ్ స్టెప్లో. మరి ఇక్కడ చూడండి. ఇప్పుడు నా పొలంలో ఇప్పుడు లేబరు మిర్చి ఆడుతారు కాబట్టి ఖర్చు నిదానంగా ఏరమని చెప్పాను నేను. ఎందుకంటే ఇది చాలా శుద్ధమైంది కాబట్టి. నేను స్టార్టింగ్ ఏం చేశానంటే ఇది ధరణి శుద్ధి డ్రిప్కి ఎక్కించాను. దీది భూమి వేరు వ్యవస్థ అనేది డెవలప్ చేస్తుంది, తొందరగా కాపు వస్తుంది. ప్లస్ ఒక ఏర్లు కూడా తొందరగా పక్కకి వెళ్ళిపోతుంటే కొమ్మలు బాగా వస్తుంటాయి. ఆ తర్వాత నేను పూత వచ్చే మొదలే నానో గోల్డ్. ఈ నానో గోల్డ్ అనేది నేను ప్రతి 10 డేస్కి ఒకసారి వాడుతున్నాను. నేను మందు 5 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తుంటాను. 10 డేస్కి ఒకసారి స్టెప్ బై స్టెప్ నేను దీని నానో గోల్డ్ వాడుతున్నాను. మొన్న రీసెంట్గా ఈ పూతలో నల్లి ఒకటి కంట్రోల్ కావట్లేదు, తామర పురుగు అయ్యి. అప్పుడు ఏం చేశానంటే సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే నానో కేర్ ఇచ్చారు. నానో కేర్, ఈ నానో కేరు ఇది గమ్ము, మేమైతే గమ్ము అనే పిలుచుకుంటున్నాం దీన్ని. ఇది ఏమైందంటే మనం ఆకు మీద స్ప్రే దీంతో కలుపుకొని స్ప్రే చేస్తాం కదా, ఆకు అనేది స్ప్రెడ్ అయిపోతుంది మంచిగా. స్ప్రెడ్ అయిపోయి నీకు 5 రోజులు కొట్టాల్సిన మంది 7 రోజులు కొట్టినా కానీ ప్రాబ్లం లేదు మాకు. అందుకని ఈ 3 ప్రొడక్టులు మటుకి ప్రతి ఒక్క రైతు వాడుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఈ ధరణి శుద్ధి అనేది 70 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా కానీ లేకుంటే నీళ్ళు కట్టేటప్పుడు కొంచెం అట్లా చెట్ల మొదట్లో కానీ పోపించినా కానీ
వేరు వ్యవస్థ అనేది కొమ్మ అనేది బాగా జాయికి వస్తుంటుంది. ఇక నేను కొత్త స్టార్ట్ చేసి ఇప్పటికి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. ఇక రోజుకి లేబర్ వస్తున్నారు, దింపుతున్నారు. ఇది కలర్ చూడండి, కలర్ ఎంత బాగుందో, కాయ కలరు సైజు అంతే ఉంది, వెయింగ్ కూడా అంతే వస్తుంది ఇది. అందుకని ఇప్పుడు నేను చెప్పేది రైతుల సోదరులకు ఒక్క విషయం చెప్తున్నాను. ఇప్పుడు వెనక చెక్కి చాలామంది మిర్చి తోటలు నాటారు. ఇక 60 రోజులు 70 రోజులు అయింది. మీరు కూడా ఒక రైతు పరంగా నేను మీకు చెప్తున్నాను, ఒక రైతు పరంగా చెప్తున్నాను మీకు నేను. మీరు కూడా ఈ 3 ప్రోడక్ట్లు అనేవి కంపల్సరీ వాడండి. వాడిన తర్వాత మీరు ఒక రైతు అనుభవం అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కూడా వాడి చూడండి. వాడి చూసిన మీరు ఇంకా 10 మంది రైతులు చెప్తారు. మరి ఇది బిజినెస్ ఫరక్ కాదు ఇది, కానీ రైతు బాగుపడితే దేశం మంచిగుంటుంది. రైతు రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అర్కపల్లికి చెందిన రైతు మల్లేష్ కూడా నానోకేర్ గోల్డ్ను తన పొలంలో వినియోగించారు. ఈ సేంద్రియ ఎరువులను వాడిన నెల రోజుల్లోనే ఫలితం కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మిరప తోటలో పూత కాత అధికంగా ఉండి పురుగు తీవ్రత తగ్గి పంట ఆకుపచ్చగా కనిపిస్తోందని, కాయ దిగుబడి ఆశాజనకంగా ఉందని అంటున్నారు. ఏ రైతైనా నమ్మకంగా ఈ సేంద్రియ ఎరువులను వినియోగించొచ్చని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. అంతేకాదు గతంతో పోల్చుకుంటే పెట్టుబడి తగ్గిందని, ఎకరానికి 750 రూపాయల ఖర్చుతో అమోఘమైన దిగుబడి లభిస్తోందని అంటున్నారు. శేఖర్ రెడ్డి గారు నానో గోల్డ్, నానో కేరు అవన్నీ వాడుతుంటే చూసిన. ఫస్ట్ నాకు కూడా వాడాలనిపించలేదు. ఆయన తోట బాగా లేకుండే ఫస్ట్లా. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయన వాడిన ఒక 10 days to 20 days తర్వాత నేను కూడా తోట గ్రీనిష్ వచ్చింది, మంచి కలర్ వస్తే పూతలు కనిపించడం వల్ల నేను కూడా దాన్ని ఆయనని అడిగిన, అన్న నువ్వేం మందులు వాడుతున్నావు నాకు ఒకసారి చెప్పాలంటే, నేను నానో గోల్డ్ వాడుతున్నా, నానో కేర్ వాడుతున్నా. ఇట్లా హైదరాబాద్కి వెళ్ళి మైతిగా ఈకెటెక్ వాళ్ళు నాకు తెచ్చి ఇచ్చిర్రు, ట్రాన్స్పోర్ట్లో వేసిస్తారు. అంటే నేను కూడా అన్నకు పైసలు కొడితే తెప్పించిన ఆయనే ఫస్ట్ టైము. సెకండ్ టైం నుంచి నేను తీసుకున్నా. కాకపోతే అది వాడడం వల్ల తోట గ్రీనిష్ ఉంది. ఇంకో సెకండ్ స్టెప్ వచ్చింది, కాయలు కానీ పూతలు కానీ ఎక్కువ వస్తున్నాయి. ప్లస్ ఇది గ్రీనిష్ అనేది నీకు మామూలుగా ఫెర్టిలైజర్ వాడిన దానికంటే డబల్ కనిపిస్తుంది మనకు. నీట్గా తోట కానీ బాగుంది, వాడచ్చు. నానో గోల్డ్ కానీ, నానో కేర్ కానీ, అలాగే స్ప్రెడర్ ఉంది, పుష్ప అనేసి సిలికాన్ స్ప్రెడర్ ఉంది. ఆ స్ప్రెడర్ కూడా వాడినాం అందులో కలిపి. దానివల్ల ఏమవుతుందంటే ఆకుల మీద పడంగానే ఎమ్మటే స్ప్రెడ్ అయిపోతుంది. నీకు ఒకవేళ మంచు కురిసినా కానీ దాని పనితనం అనేది 100% చేస్తుంది. దానివల్ల మాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే అది వాడినాక ఒక 10 days తర్వాత గమనించినాం. అది వాడిన తర్వాత నుంచి చిన్న ఇగుర్లు రావడం, ప్లస్ పూతలు రావడం, పూతల పురుగు నానో కేర్ వాడడం వల్ల పురుగు అనేది తక్కువ అయిపోయింది. ఆ బ్లాక్ త్రిప్స్ చాలా తక్కువై కాయలుగా మారడం అవుతుంది. అంతకుముందుకు ఏమో వచ్చి మొత్తం ఇట్లా ఇట్లా బుట్టకాయలు లెక్క ఎన్నో ఒకటి బుట్టకాయలు లెక్క వచ్చేది అనమాట. అసలు మంచిగా లేకుండా అసలు దాన్ని వాడడం వల్ల ఏమైంది, నీకు తోట అనేది గ్రీనిష్ వస్తుంది. గ్రీనిష్ వచ్చి పూతలు ఎక్కువ వచ్చి ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ అనేది నీకు 10 days తర్వాత తెలిసిపోతుంది. వాడాల్సిన ప్రోడక్ట్ వాడవచ్చు, అది ఎవరైనా నమ్మకంగా వాడచ్చు. నాది 85 రోజుల పంట, 85 రోజుల పంట బాగుంది. నానో గోల్డ్ వాడడం వల్లనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంతకుముందుకు మామూలుగా వేరే వేరే కంపెనీలు ఫార్ములా 4లు 6లు అవన్నీ వాడినాం, కానీ దానివల్ల యూజ్ లేదు. ఒక 5 years నుంచి నేను మిర్చి సాగు చేస్తున్నా, అయినా కానీ నానో గోల్డ్ 2 times వాడినా నేను. అప్పటికి నాకు దానికి తేడా అనేది కనిపించింది. దాదాపు ఒక 20 క్వింటాలు అప్పుడు ఇప్పటికైతే స్టేజ్లో కాసింది. పోయినసారికి ఈసారికి తేడా ఏం గమనించామంటే, నానో కేర్ వాడడం వల్ల ఆ పూతల పురుగు అనేది చాలా తక్కువైంది. నానో కేర్ వాడితే నీకు ఆటోమేటిక్గా ఈ పూతలు అనేది తెల్లగా వస్తున్నాయి. ఇంతకుముందుకు ఏమో ఇట్లా తెల్లగా రాకుండా ఇట్లా ఏమో ఒకటి తెల్లగా వచ్చిండే, మిగతా మొత్తం బ్లాక్ అయిపోయి బొడ్డికాయలు అవుతుండే. ఇప్పుడు ఆ నానో కేర్ వాడడం వల్ల బొడ్డికాయలు లేవు. ప్లస్ నీకు రైతు వారిగా చూసుకుంటే మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది ఇది వాడడం వల్ల. ఎకరానికి ఒక 500 అవుతుంది. వేరే ఏదైనా కంపెనీ మందులు తీసుకుంటే 2000 నుంచి 1500కు ఒక్క బుడ్డి ఏ మందు డబ్బాకైనా తక్కువ అయితే లేదు. మినిమం 2000 ఎకరానికి పెడితే అసలు అది పోతున్నా కూడా పోతలేదు. అందువల్ల నానో కేరు, నానో గోల్డ్ 2 కలిపి కొట్టుకుంటే రిజల్ట్ బాగుంది. 15 నుంచి 20 క్వింటాలు ఇప్పుడున్న కాసింది. ఇంకో సెకండ్ స్టెప్ వస్తుంది. దానివల్ల ఇంకా ఇప్పుడు ఇట్లే వాడుతూనే ఉంటుంది. ధరణ శుద్ధి ఇంకో నెక్స్ట్ టైం ఇస్తాం, అట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతాం. నానో గోల్డ్ 1 లీటరు ఎకరానికి, నానో కేరు 1/2 లీటరు ఎకరానికి. ఇది ఒక 500 పడుతుంది లీటర్కు, ఇది ఒక 500 పడుతుంది. 1000 రూపాయల ఎకరం
కొట్టుకోవచ్చు. నల్లగొండ జిల్లా పెద్దవరం మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి ఈ నానో ఎరువులతో మిరప సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నారు. 9 ఎకరాల్లో సాగు చేస్తున్న మిరప తోటలో కేవలం నానోకేర్, నానోగోల్డ్ను వినియోగిస్తున్నారు ఈ రైతు. ఈ ఏడాది తుఫాన్ కారణంగా మిరపలో నల్ల తామర, ఎర్ర నల్లి తీవ్రంగా కనిపించిందని, కానీ నానోకేర్ వినియోగంతో వాటిని సులువుగా నియంత్రించామని రైతు తెలిపారు. కెమికల్ ఎరువుల వల్ల చేను త్వరగా పాడవుతుందని, కానీ ఈ ఆర్గానిక్ ఎరువుల వల్ల భూమి సారం పెరిగి పంట ఎదుగుదల బాగుంటుందని, దిగుబడి సైతం పెరుగుతోందని రైతు తెలిపారు. ఇట్లా తుఫాన్ కారణంగా నల్లి ఇవన్నీ బ్లాక్ టిప్స్ కూడా అటాక్ అయినాయి. అప్పటి నుంచి దాని ప్రతిఫలం కోసం మేము నానోకేర్ గురించి తెలుసుకొని నానోకేర్ వాడామండి. రిజల్ట్ బాగుంది. పంట కూడా మంచిగా వస్తుందండి. క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా వస్తుంది. ఫ్లవరింగ్, గ్రోతింగ్ బాగా వస్తుందండి. ఇప్పుడు మేము 2 టైమ్స్ వాడామండి. బాగుంది రిజల్ట్. బ్లాక్ ట్రిప్స్ కోసమని మేము నానోకేర్ రేపించుకున్నామండి. ఇది ఎకరానికి 1/2 లీటర్ చొప్పున ఇది డ్రమ్కి వేసామండి. దీంతోపాటుగా నానో గోల్డ్ అని కూడా ఒక 1/2 లీటర్ వేసామండి. దీంతోపాటు స్ప్రెడ్డర్ అని పుష్ప 8 అండి, ఇది ఒక 200 ml వేసుకొని వాడామండి. బాగుందండి రిజల్ట్. మంచిగా పనిచేస్తుంది, వాడుకోవచ్చు. గ్రోతింగ్ కానీ కాయ సెట్టింగ్ కానీ మంచిగా వస్తుందండి. లాస్ట్ ఇయర్ మిర్చికి బ్లాక్ ట్రిప్స్ కారణంగా ఒక 10-15 క్వింటాలు తీయగలిగామండి ఎకరానికి. ఈ సంవత్సరం అయితే 25 అట్లా మ్యాక్సిమం 30 దాకా తీసుకోవచ్చండి. నమ్మకం అయితే ఉంది మాకు. ఈ నానోకేర్, నానోగోల్డ్తో పాటుగా మేము నెలకు ఒకసారి దఫాలు ఎకరానికి 1 కేజీ లెక్క ఈ ధరణశుద్ధిని తీసుకుంటామండి. ఎకరానికి కేజీ లెక్కిస్తాము. ఇప్పటికి 4 సార్లు ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇస్తాను, రన్నింగ్లో ఉంది. ఇది గ్రోతింగ్ కోసం, వేరు వ్యవస్థ డెవలపింగ్ దానికోసం బాగా పనిచేస్తుందని ఇస్తున్నామండి. వేరియస్ బాగా రావడం వల్ల ఫ్లవరింగ్ బాగా వస్తుంది, కాయ సెట్టింగ్ బాగా వస్తుంది. అందుకని మేము దీన్ని వాడుతూ ఉన్నాం విరివిగా నెలకు ఒకసారి. అంతకుముందు ఇంత రిజల్ట్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మంచిగా వస్తుంది, ఫలితాలు అయితే బాగున్నాయి. ఈ ఆర్గానిక్ వాడడం వల్ల ఈ పంట నష్టం ఎక్కువ ఉండట్లేదండి. చెట్లు కానీ ఈల్డింగ్ బాగా వస్తున్నాయి, పంట దెబ్బ తినకుండా. కెమికల్స్ కొట్టడం వల్ల చేను త్వరగా పాడైపోతున్నాయి, దేనికి స్టెయిన్ తట్టుకోలేకపోతున్నాయి. ఆర్గానిక్ వాడడం వల్ల స్టెయిన్ బాగుండి పంట గ్రోతింగ్ రావడం, మంచిగా రావడం, భూమి సాయిల్ కండిషన్ మంచిగా ఉండడం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మేము ఆర్గానిక్ ఎంచుకొని కొంచెం వాడుతున్నాం, మంచి ఫలితాలు ఉంటున్నాయి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.